రాధ అలాగే మధుర వాళ్ళిద్దరూ కూడా సరుకులు కొనుక్కొని అలా రోడ్డు మీద నడుచుకుని వస్తూ ఉంటారు. ఇంతలో అదే రోడ్డు పైన పక్కన కొబ్బరి బండం నీళ్ళు శ్యామ్ అలాగే రుక్మిణి తాగుతూ ఉంటారు. ఇక రుక్మిణి అయితే వాళ్ళిద్దరూ రావడం చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఎలాగైనా సరే వీళ్ళు ముందు శ్యామ్ నాతో క్లోజ్గా ఉన్నట్టు తెలియాలి, వీళ్ళకి ఎలాగైనా సరే తెలియాలని చెప్పి తన చేతిలో ఉన్న కొబ్బరి బండం పారేసి శ్యామ్ చేతిలో ఉన్న కొబ్బరి బండంలో 2 స్ట్రాలు వేసి ఇద్దరు అయితే ఒకరి కళ్ళల్లోనికి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఒకే బండంలో 2 స్ట్రాలు పెట్టుకొని తాగుతూ ఉంటారు. ఇది చూసి రాధ అయితే చాలా బాధపడుతూ నేను ఇలాంటి సీన్ చూడవలసి వస్తుంది అనుకోలేదని చెప్పి అనుకునేలా చేస్తుంది రుక్మిణి. ఇక రుక్మిణి అయితే శ్యామ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా ఇద్దరు కూడా ఒకే బండంలో 2 స్ట్రాలు వేసుకొని కొబ్బరి బండం నీళ్ళు తాగుతూ ఉంటారు. అది చూసి మధుర కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా చేదరించుకుంటూ ఉంటుంది. ఇక రాధ అయితే అది చూసి వారు లేక తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి అక్కడే రాధ వాళ్ళు ఉన్నారు చూస్తున్నారని చెప్పి శ్యామ్ ఇప్పుడు నాకు ఒక ముద్దు పెట్టవా అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి శ్యామ్ అయితే ఓకే రుక్మిణి ఏమైపోయింది పెడతానని చెప్పి రుక్మిణిని ఇలా దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు. అది చూసి రాధ అయితే నేను ఈ ఘోరం చూడలేను అత్తయ్య అనేసి అక్కడి నుండి అయితే రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి మధుర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాధని ఏడిపించడం కోసం అని చెప్పి రుక్మిణి అలా చేసింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.